చాలాసార్లు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ విశ్వాసం నెమ్మదిగా దారి తప్పి దైవజనుల మీదకి వెళ్తోంది. దైవజనుల మీద పెట్టకూడదు మీ విశ్వాసాన్ని. అందుకే కిందకి దిగిన తర్వాత ప్రార్థన చేయమంటే చేయను నేను. మీరు కావాలంటే ఓ చీటీ రాసిస్తే నా డైరీలో రాసుకొని నాకు దేవుడు గుర్తు చేసినప్పుడు చేసుకుంటాను మీ గురించి ప్రార్థన, మీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. అంతే తప్ప నేను చెయ్యేసి ప్రార్థన చేయడం వల్ల నా చెయ్యేస్తే మీరు ఆరిపోతారేమో, కానీ ఆయన చెయ్యేస్తే మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. మనుషుల్లో ఏముండదు. మీ విశ్వాసం దైవజనుల మీదకి మళ్ళీపోయింది 21వ శతాబ్దంలో. అందుకనే దైవజనుల వెంట వెంపర్లాడుతున్నారు. మీరు ఫ్యాన్లు క్లబ్లుగా మారిపోయారు. దైవజనుల్ని సెలబ్రిటీలుగా మార్చేసింది మీరే. మీ బలహీనత తెలుసుకునే కొత్త దైవజనులు అవతారాలు ఎత్తేస్తున్నారు. దేవుడిని మీరు సత్కరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ స్టేజీల పైన దైవజనులను మాత్రం బాగా సత్కరిస్తారని మీకు ప్రతీతి కాదంటారా? మీ విశ్వాసం దారి తప్పి నూనె బుడ్ల మీదకి వెళ్ళింది, వెళ్ళలేదంటారా? ఇందులో ఈ సత్యవేదంలో ఎక్కడైనా ఓ పౌలు కానీ ఓ పేతురు కానీ ఓ నూనె బుడ్డికి ప్రార్థన చేసి ఓ అరటిపండుకు ప్రార్థన చేసిన సందర్భం ఉందా? బిబ్లికల్ ఇల్లిటరసీ, వాక్యానుసారమైనటువంటి చదువు లేనితనం, మోటుతనం వల్ల ఇదంతా జరుగుతోంది. క్రైస్తవులు వాక్యం చదివితే ఇలాంటి వాళ్ళు మూటములే సర్దుకొని వెళ్ళిపోతారు.